మీరు అన్నట్టు రోడ్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ డెవలప్ అవ్వాలంటే. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత హైదరాబాద్ స్థితి గతినే మార్చేసింది. సో ఒక్కసారిగా హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. ఒక్క ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఎంత మారిపోతారు. రేపు రివిజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి అసలు ఊహించుకుంటే ఎలా ఉంటుంది. రివిజనల్ రింగ్ రోడ్ పరిధిలో కావచ్చు, రివిజనల్ రింగ్ రోడ్ దాటి కావచ్చు, ఏదైనా భూముల మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి భవిష్యత్తుని ఒక 10-10 years తర్వాత ఊహించుకుంటే ఎలా ఉంటుంది సార్ అది? చూడండి, ఒక్కటి ఇప్పుడు మీరు లాస్ట్ స్టడీస్లో మీరు చూసుకుంటే మీకు అనురాగ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఈ ఎలక్షన్స్ వల్ల కానీ ఏపీ ఎలక్షన్స్ వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తగ్గింది. కరెక్ట్. కానీ ఇన్వెస్ట్మెంట్ అండ్ అపార్ట్మెంట్స్ ఎక్కడ తగ్గల, విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ తగ్గల. కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో నేను చెప్పగలను రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక అద్భుతంగా ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్టు ఏది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా. వాళ్ళు అందుకని చూడండి, మీరు చూడండి నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి దగ్గరికి వెళ్ళిపోయి దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి సార్ట్అవుట్ చేయడానికి ఈవెన్ రీసెంట్గా ఒక 250 crores రూపీస్ అగ్రీ టు పే అనమాట. ఏది యూటిలిటీస్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏముంది యూటిలిటీస్ సంబంధించి అంటే అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో రీజనల్ కూడా ఎక్కడైతే వస్తుందో అక్కడ యూటిలిటీస్ తీసేయడానికి అదంటే కరెంట్ స్తంభాలు తీసేయడానికి అవన్నీ క్లీన్ చేయడానికి కానీ కొంత అమౌంట్ వల్ల ప్రాబ్లం ఉండటం వల్ల వీళ్ళే స్టేట్ గవర్నమెంటే రెడీ టు పే అని చెప్పేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి రీజనల్ రింగ్ రోడ్ని అంత ఫాస్ట్గా పట్టాల మీద తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్. ఆ దానివల్ల ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే గ్రోత్ అనేది డెఫినెట్గా హైదరాబాద్కి ఏంటంటే మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇంకో విషయం చెప్తాను. అమరావతి అంటున్నాము. అమరావతి కన్నా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యన ఎంత స్థలం ఉందండి, బోల్డ్ అంత ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ని ఒక స్మార్ట్ సిటీగా ఎన్ని అమరావతిలో మనం డెవలప్ చేయొచ్చు చూడండి ఒకసారి. అంటే అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంది ఏది హైదరాబాదు సరౌండింగ్ ఏరియాస్లో కూడా. అట్లనే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక ప్రెస్టీజ్. నాట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్డు అండ్ ఇప్పుడు 340 అదల్లా 350 kilometers చేయబోతున్నారు. కొంచెం ఎక్స్ట్రా కొంచెం డీవియేషన్స్ ఉన్న దాని చుట్టూ కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రైల్ అనేది కూడా మీకు కిషన్ రెడ్డి గారు ఒకసారి అనౌన్స్ చేశాను, మీకు గుర్తుందో లేదో. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రైల్. అవును, చూడండి ఒకసారి మనం విజువలైజ్ చేస్తే ఇదంతా విజువలైజేషన్. రియల్ ఎస్టేట్ అనేది విజనరీ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి అవన్నీ వస్తే ఎలా ఉండబోతుంది. అట్లనే ఔటర్ రింగ్ రోడ్కి ఇప్పుడు మంచిగా అవకాశం ఉన్నప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్కి ఏంటంటే మెట్రో పెంచుకుంటూ పోతుంది. అన్ని హార్ట్ ఆఫ్ ది సిటీ నుంచి మెట్రో తీసుకొస్తే ఒక వీల్ అండ్ స్పోక్ కాన్సెప్ట్లో వీల్ అనేది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, ఈ స్పోక్స్ అనేది మెట్రో. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మెట్రో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఒక విధమైన కాన్సెప్ట్ అక్కడ ఎంత అద్భుతంగా ఇప్పుడు ల్యాండ్స్ అయితే లేవు ప్రస్తుతానికి. ఏది ఈ ఏరియాలో ఎక్కువ హైరేజ్ బిల్డింగ్సే రాబోతున్నాయి ఏది విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్. ఎవరైతే బడ్జెట్కి అనుగుణంగా కొంచెం దూరమైనా పర్వాలేదు, బడ్జెట్ తక్కువ బడ్జెట్ ఉండేవాళ్ళు ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి అద్భుతమైన. కాకపోతే ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మీరు చూసారు లేదు, రీజనల్ రింగ్ రోడ్ అంతకుముందు అసలు వస్తుందా, ఔటర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు అది వస్తుందో లేదన్న కాన్సెప్ట్లో వచ్చేసింది. ప్రాక్టికల్గా ఎంతో డెవలప్మెంట్. రీజనల్ రింగ్ రోడ్ కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు అపోహలన్నీ తొలగిపోతాయి తొందరగా. ఎందుకంటే అటు సెంటర్ కూడా మంచిగా డెవలప్ చేయాలి, కనెక్టివిటీ పెంచాలని సెంటర్ మీరు ఏది అడిగినా కానీ ఇస్తున్నారండి. ఎస్పెషల్లీ రోడ్స్ హైవేస్ డెవలప్మెంట్కి నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళిపోయి ఈ హైవేని మంచిగా డెవలప్ చేయాలి ఫండ్స్ అంటే డెఫినెట్గా ఇస్తున్నారు. ఆ విధంగా ఉంది. అంటే రీజనల్ రింగ్ రోడ్డు ఎంతో తొందరగా రాబోతున్న ఫస్ట్ ప్రాజెక్ట్. ఏదైనా 2 తెలుగు రాష్ట్రాలకి ఒక మంచి రోజులు అయితే వచ్చాయి. ఇక నుంచి ఒక అభివృద్ధి పదంలో 2 సమానంగా దూసుకెళ్తాయని అయితే స్పష్టంగా అయితే కనపడుతుంది. డెఫినెట్ అండి. ఎందుకంటే ఒకటే విషయం చెప్తాను చూడండి, పక్కవాడు పరిగెత్తున్నప్పుడు నేను ఇద్దరు నడుస్తున్నాము, పక్కవాడు పరిగెత్తున్నప్పుడు నేను కూడా పరిగెత్తాలని ప్రయత్నిస్తాను. సరిగ్గా ఇదే మాట మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు వరకు మేము 12 గంటలు పనిచేస్తున్నాం, పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నారు, ఇక పక్క రాష్ట్రంతో పోటీ పడాలి, నేను కూడా 18 గంటలు పని చేయాలి అని చెప్పి మీరు వినే ఉంటారు. అవునవును. సో పని చేయటం కాదు, 2 రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో డే అండ్ నైట్ కష్టపడి ముందుకు తీసుకొని వెళ్ళడానికి వాళ్ళ ఆలోచన విధానం అది. ఎందుకంటే ప్రెషర్ ఉంటుందండి. ప్రెషర్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రెజర్, పని చేయకపోతే తీసేస్తారు. వెరీ సింపుల్. ఆ మాట అనకూడదు, కానీ పని చేసి చూపించాల్సి వస్తుంది. ఆటోమేటిక్ ప్రెషర్ ఉంది. అదే ప్రజలు ఏంటంటే ప్రజలు చాలా తెలివిగలరు. చూడండి ఒకసారి చూడండి, మనకి అటు తెలంగాణ కానీ అటు ఆంధ్రాలో కానీ గవర్నమెంట్ని తీసేశారు. వాళ్ళ సింపుల్, వాళ్ళు నో
దే మోర్ ఇంటెలిజెంట్, మనకన్నా చాలా ఇంటెలిజెంట్. ఎక్కడైతే అభివృద్ధి సంక్షేమం రెండు సమతుల్యంగా తీసుకెళ్ళగలరో ఆ స్టేట్కి కానీ ఆ లీడర్కి కానీ ఇంపార్టెన్స్ ఇస్తారండి డెఫినెట్గా. ఓన్లీ సంక్షేమం అంటే కుదరదు. అప్పులు తీసుకొచ్చి ఎంత సంక్షేమం చేస్తారు, రిజల్ట్ ఎలా ఉంది కూడా మనం చూసాం. అభివృద్ధిని తీసుకొస్తూ అభివృద్ధి యొక్క ఫలాలని సంక్షేమం కోసం ఉపయోగించిన స్టేటే బాగుపడుతుంది, డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. అట్లానే ఈ రెండు స్టేట్స్ కూడా ఏంటంటే ఒకరు తెలుసుకున్న జోడు గుర్రాల్లాగా ఇద్దరు నడిస్తే డెఫినెట్గా అభివృద్ధి అనేది మన తెలుగు స్టేట్స్కి మంచిగా ఉండబోతుంది డెఫినెట్గా. సార్ ఒకటి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇక ఎలక్షన్లు అన్నీ అయిపోయాయి, ఇంకెవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు, రాష్ట్రాల అభివృద్ధి మీద దృష్టి పెట్టారు, అటు ముఖ్యమంత్రి ఇటు ముఖ్యమంత్రి. చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అంటే మంచి రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళు, అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా కానీ ఒక చోట ఇన్వెస్ట్ చేసే ముందు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక మంచి రిటర్న్స్ రావాలంటే, ఒక కొంత అమౌంట్ మనం అక్కడ పెడుతున్నామంటే మంచి రిటర్న్స్ రావాలంటే వాళ్ళు ఎలాంటి టిప్స్ అని ఫాలో అవ్వాలి, కొన్ని మాకు ఎగ్జాంపుల్ చెప్పగలరు? డెఫినెట్లీ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ముఖ్యంగా ఏంటంటే లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ లొకేషన్లో మనం పెడుతున్నాం, అటు ఆంధ్ర అయినా కానీ ఇదైనా కానీ. ఇంకోటి నెక్స్ట్ నెంబర్ 2 పాయింట్ అంటే ఏ రేటుకి మనం కొంటున్నాం. ఫ్యూచర్ రేటు కొనడానికి కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోయి డబ్బుక్కడ అమరావతికి వెళ్ళింది ఎవరో ఒకరు చెప్తారు, అరే వాడు అమ్మదలుచుకోలేదు అనుకోండి, వాడు 60,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్పొచ్చు, అసలు అమ్మదలుచుకోలేదు ఇంకా 70,000 కూడా చెప్పొచ్చు. ఆ మూడుని బట్టి ఆ టైంని కొనేసాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది? 3 గంటలు. అంటే అక్కడికి వెళ్ళిపోయి ఎంక్వైరీ చేసి యావరేజ్ రేట్ తీసుకొని అంతకుముందు ఉన్న రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడున్న రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఎంతవరకు మనం పెట్టొచ్చు, ఫ్యూచర్ డెవలప్మెంట్స్. నేను లొకేషన్ చెప్పాను ముందు. నెంబర్ టూ చెప్పాను. ఇది ఇంకోటి ఏంటంటే ఇది మన బడ్జెట్లో కూడా ఎంత బడ్జెట్లో ఏ రేటు కొనేదాన్ని బట్టి చెప్పాను. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ అనేది పూర్తిగా డెవలప్మెంట్ అయ్యే దానికన్నా డెవలప్ అవుతున్న దాంట్లో కూడా మంచిగా ఉంటుంది. బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరగడానికి అవకాశం ఉన్న పొటెన్షియల్ స్కోప్ ఉన్న ఎక్కడైతే స్కోప్ ఉందో డెవలప్మెంట్స్కి అక్కడున్న లొకేషన్స్ మనం చూసుకోవాలండి. ఆల్రెడీ పెరగలేదు రేట్స్, కానీ పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జంగిల్, కానీ రేపు అక్కడ అద్భుతంగా మంచి ప్లేస్ అవ్వబోతుంది. అటువంటి ప్లేస్లో మీరు ఎక్కడైనా మీరు చూడండి, ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు రాజస్థానీస్ కానీ మార్వాడీస్ కానీ అన్ని డెవలప్మెంట్ ప్లేస్లో వాళ్ళు పెట్టరు. ఏంటంటే ఇప్పుడు జంగిల్, ఇప్పుడు కరెంట్ లేదు, వాటర్ లేదు, రోడ్డు లేదు, ఏం లేదు, కానీ రేపు ఫ్యూచర్లో మాత్రం ఇది మంచిగా డెవలప్ అవుతుంది, అవకాశం ఉంది అనుకున్న ప్రదేశాల్లో పెడతారు. అటువంటివి మనం చూజ్ చేయాలి. అటువంటిది ఏంటంటే మీరు రీసెర్చ్ చేయాలి. లేకపోతే కొంచెం అనుభవజ్ఞుల రియల్ ఎస్టేట్ని, ఒక ట్రాన్స్పరెంట్ ఉన్న రియల్ ఎస్టేటర్ని పట్టేసుకుని గైడెన్స్ తీసుకోవటం తప్పు లేదండి. డెఫినెట్గా అన్నీ మనకు తెలియనేం లేదు. ఎవరు అన్ని ఫీల్డ్ ఎక్స్పర్ట్లు కాదు, మీరు మీ ఫీల్డ్ ఎక్స్పర్ట్లు, అది మాత్రం గ్రహించాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరూ మోసం చేస్తారని భావించకూడదు. మోసం చేసే వాళ్ళు ఉంటారు, మోసం చేయని వాళ్ళు ఉంటారు. కానీ ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరి స్టేటస్ ఏంటి అనేది కూడా మనం గ్రహించాలా. దాన్ని బట్టేసి ఏంటంటే కరెక్ట్ పర్సన్ యొక్క గైడెన్స్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఎక్కడదో. ఎందుకంటే చెప్తున్నానంటే ఇన్వెస్ట్మెంట్కి డోకా లేదని ఎందుకంటున్నానంటే ఓవరాల్గా ఏంటంటే ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఫుట్ మీద ఉంది. అటు జీడిపి లెవెల్లో కానీ, అటు ఎకానమీ లెవెల్లో కానీ. ఈరోజు ఎకానమీ లెవెల్లో వరల్డ్లో 5th పొజిషన్లో ఉంది. రేపు 3rd పొజిషన్ కూడా షార్ట్లీ కూడా రాబోతుందని విన్నాం. అంటే ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉందో ఏ స్టేట్ని ఏ క్యాపిటల్ని మనం ఆపలేము, అది ఆటోమేటిక్ జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ మీద కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఏ విధంగా గవర్న్ చేస్తున్నారన్నది మనకి కొంతవరకు ఉంటుంది. కాబట్టి దాని ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడరేషన్స్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఇంకోటి ఏంటంటే అట్లా మనకు తెలియదు, మన ఎగ్జాక్ట్గా మనం లొకేషన్ ఫైండ్ అవుట్ చేయలేము. మరి అటువంటిప్పుడు ఎట్లా చేయాలంటే ఆర్గానిక్గా కొన్ని ప్లేసులు ఆర్గానిక్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఎట్లా ఉన్నా కానీ ఆర్గానిక్గా గ్రోత్ అయ్యే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. నేను చెప్పిన వైజాగ్ ఆర్గానిక్గా డెవలప్ అయింది. ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మనం అది చూస్ చేసుకొని చేస్తుంటే ఏంటంటే ఆటోమేటిక్గా అనేది ల్యాండ్ అనేది వాల్యూ అండి. అదండి అప్పుడు ఎవరు శోభన్ బాబు గారు అప్పుడు చెప్పినట్లు మనుషులు పెరుగుతున్నారు, భూమి అయితే అట్లానే ఉంటుంది. అంతే కదా. ఇది ఏంటంటే ఇది పెరిషబుల్ కాదు, తగ్గుతూ పోతూ ఉంటుంది. పాపులేషన్ పెరుగుతూ ఉంది కానీ ల్యాండ్ తగ్గుతూ ఉంది, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుద్ది.
ఈరోజు మనం అందుకని అంటున్నారు అఫోర్డబిలిటీ వచ్చేలాక ఏంటంటే బెంగళూరు మా ముంబై వీటికన్నా ఢిల్లీ వీటికన్నా హైదరాబాద్ ఈ రోజుకి కూడా బెస్ట్ అఫోర్డబిలిటీ. మనం స్క్వేర్ యార్డ్స్లో అమ్ముతున్నాం, అక్కడ స్క్వేర్ ఫీట్స్లో అమ్ముతున్నారు. ఈవెన్ ల్యాండ్ నేను చెప్పేది ల్యాండ్ స్క్వేర్ ఫీట్స్లో అమ్ముతున్నారు, అక్కడ మన స్క్వేర్ యార్డ్స్లో అమ్ముతున్నాము. అంటే ఏంటంటే ఇన్వెస్టర్ అనేది కొన్ని టిప్స్ అనేది ఎట్లా పడితే అట్లాగా బ్లైండ్గా ఇన్వెస్ట్ మాత్రం ఎప్పుడు ఎవరు చేయకూడదు. ఎక్కడ ఇరుక్కుంటాం, ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించింది, సేవింగ్ చేసింది, మన ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు చాలా జాగ్రత్తగా 1 కాదు 10-20 సార్లు ప్లేస్ లొకేషన్ చేసుకొని రీసెర్చ్ చేసి మంచి గైడెన్స్తో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రియల్ ఎస్టేట్లో డెఫినెట్గా